హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజైతే మరి మంచి వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. మనకైతే ఆషాఢం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఆషాఢం అంటేనే మనకి దేవుడికి ఎక్కువగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. ఈ ఆషాఢ మాసంలో ఫస్ట్ సోమవారం అండి. ఈ సోమవారం రోజు అయితే నేను దేవుడికి ఎలా పూజ చేసుకున్నానో అలాగే ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టాను దేవుడికి అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే నేనైతే అంతా చూపిస్తానండి. తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మాత్రం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అలాగే వ్లాగ్స్ తోటి అయితే ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఆ రోజు నేను సోమవారం కదండి, నేను రెగ్యులర్గా అయితే సోమవారం అయితే పూజ అయితే చేసుకుంటూనే ఉంటాను. ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే మనకి ఆషాఢం ఫస్ట్ సోమవారం కనుక కొంచెం దేవుడికి నైవేద్యం అయితే వండేసి దేవుడికి అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఆ రోజు మార్నింగ్ అయితే నేను 5:30కి నిద్ర లేచేసి ఇలా ఇంటి ముందంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటానండి. తులసి దగ్గర అలాగే ఇంటి ముందల చెట్లు దగ్గర ఉన్న చెత్త అంతా క్లీన్ చేసేసుకొని నీళ్ళు చల్లేసుకొని మళ్ళీ ఒకసారి మాప్ వేసేసుకొని తూడ్చేసుకుంటానండి. ఆ తర్వాత నేను స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర ఫస్ట్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే కిచెన్లో అయితే కొంచెం అయితే పనులు ఉంటాయండి. టీ పెట్టియడం అలాగా నీళ్ళు కాచేయడం పిల్లలకి మా వారికి అయితే అవి చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మన దేవుడి రూమ్ ఉంటుంది కదండి, అక్కడైతే మాత్రం నాది రూమ్ అంటూ ఏమీ లేదండి. నేను చిన్నగా ఒక బాక్స్ లాగా చేసేసుకొని అక్కడైతే నేను దేవుళ్ళని అయితే అరేంజ్ అయితే చేసుకున్నాను. అక్కడ మాత్రం నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పూలన్నీ పెట్టేసుకొని రెడీ చేసుకుంటానండి దేవుళ్ళని అన్నిటిని. ఫస్ట్ అయితే గడపకి అలాగే ఇంటి ముందల ముగ్గులు వేసేసుకొని తులసి కోట దగ్గర అయితే పసుపు అంతా పూసేసి బొట్లు అలా అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ మాత్రం నేను స్నానం చేసుకొని రాగానే నేను ఈ పనులే చేసుకుంటానండి. ఆ తర్వాతనే నేను దేవుడి దగ్గర మిగతా అన్ని పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే దేవుడికి అయితే మొత్తం పూలన్నీ నిన్నటి పూలు ఉంటాయి కదండి, అవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ నీట్గా గంట అదే అలాగే మనము ఏకారతి ఇస్తూ ఉంటాం, ఏకవత్తి ఆరతి అది ఉంటుంది కదా, అది క్లీన్ చేసేసుకొని కామాక్షి దీపం అయితే రెగ్యులర్గా అయితే నేను మొత్తం వేసి తెల్లగా అంటూ ఏమి తోమనండి. ఎందుకంటే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. నార్మల్గా అయితే ఆ రోజు కొంచెం సర్ఫ్ వేసేసి అలాగే కొంచెము సబీనా ఉంటుంది కదా, అది వేసి క్లీన్ చేసేసుకొని అయితే నేను దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను. దేవుడికైతే ఈరోజు మాత్రము కొంచెము ప్రసాదం అయితే చేసి పెట్టానండి. పరమాన్నం అయితే చేసేసి అరటి పండ్లు ఏ పండ్లు ఉన్నా కానీ ఆ రోజు ఇంట్లో ఏ పండ్లు ఉంటే మాత్రం మనం వాడినవి మనం తినేవి మాత్రం దేవుడికైతే ఎప్పుడే కానీ నైవేద్యం అయితే పెట్టొద్దండి. ఫస్ట్ మనం ఇంట్లోకి తెచ్చుకున్నామంటే దేవుడి కోసం తీసేసి దేవుడి రూమ్లోనే పెట్టేసేసేయండి. ఆ తర్వాత ఏమన్నా వాడుకోండి. కానీ అసలు నన్ను అడుగుతా అయితే తీసుకొచ్చుకున్న పండ్ల ఇట్లకి వెళ్ళి మనమైతే వాడుకోకూడదు. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే వాడుకోవాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితి వాడాలంటే మాత్రం ఫస్ట్ అయితే దేవుడికైతే తీసి పక్కన పెట్టిన తర్వాత మీరు వాడుకోండి. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంటి ముందల ముగ్గులు అలాగే తులసి కోట దగ్గర కూడా నీట్గా అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇంకొంచెం నేను డెకరేషన్ లాగా అయితే ఇంకేమి చేయలేదు, చేసుకుంటానండి. ఇక ముందు వచ్చేటి మనకు శ్రావణమే కదా, ఆ టైంలో అయితే మనకి తొలి ఏకాదశి వస్తుంది కదా, ఆ టైం వరకల్లా నేను నీట్గా పూజ గదిని అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇంకొంచెము నిండుగా అయితే ఏం పటాలు అయితే పెట్టుకోలేదండి, ఎక్కువగా ఉన్నాయి నా పటాలు. అవి క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. దానికే 1.5 అవర్ పడుతుందండి క్లీన్ చేసుకున్నప్పుడు. అందుకనే కొంచెం అయితే ఆలోచిస్తూ ఉన్నాను అవన్నీ పటాలు పెట్టాలా వద్దా అని చెప్పేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ పటాలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇల్లు చేంజ్ చేసినప్పుడే నేను అవన్నీ ప్యాక్ అయితే చేసి పెట్టుకున్నానండి. అవి తీసి పెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుంది, పని కూడా ఎక్కువనే ఉంటుందండి ఆ పని చేయాలంటే. ఇప్పుడైతే ఇంట్లో దీపారాధన అయిపోగానే తులసి దగ్గర అంటే నేను ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఎమ్మటే తులసి దగ్గర దీపారాధన చేసుకొని ఆ తర్వాతనే ఆచమనం చేసుకోవడము, గోత్రనామాలు చెప్పుకోవడము, నైవేద్యం సమర్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటానండి. ఆ తర్వాత అయితే కిచెన్లో నేను ముందే చెప్పాను కదండి, కిచెన్లో స్నానం చేసుకొని రాగానే అయితే ఫస్ట్ అయితే మా వారికి పాలు, టీ, కాఫీ ఏమైనా చేసేది ఉంటే అయితే ఇస్తాను. అట్లే వాటర్ పెట్టిస్తాను. దేవుడికి ప్రసాదం ఏమైనా కావాలంటే అది కూడా అరేంజ్ చేసుకుంటాను. ఆ తర్వాతనే పూజ దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఈరోజైతే ఇద్దరం కలిసి అయితే తను టీ లేట్గా తాగుతాను అన్నాను. నేను కూడా నీతో పాటే తాగుతాను అని చెప్తే నేను ఇక మార్నింగ్ అయితే ఏమి టీ పెట్టలేదండి, ఓన్లీ అదే వేడి నీళ్ళు మాత్రం పెట్టించాను. గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతూ ఉంటారు రెగ్యులర్గా. అది తాగిన తర్వాత టిఫిన్ చేశానండి, ఉప్మా చేశాను. ఈరోజు పరమాన్నం కూడా వండానండి, అలాగే ఉప్మా కూడా చేశాను. మరి మొత్తం ఒకటే స్వీట్ తినాలంటే తినలేరండి, అందుకని నాకు కూడా అంత ఇష్టం అనిపించదు స్వీట్ అంటే. కొంచెం అయితే తినగలుగుతా కానీ మొత్తం అదే తినుకుంటూ ఉండాలంటే ఉండలేము. అందుకని కొంచెం పల్లి చట్నీ అలాగే ఉప్మా అయితే చేశాను. ఆ తర్వాత వంట కోసం అయితే నేను బయటికి వెళ్ళేది ఉందండి, కొంచెం పని ఉంది నాకు. అంటే మా అబ్బాయికి కొంచెం ఫీవర్గా ఉంది, వాడికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావాలి. అందుకని వంట కూడా తొందరగా చేసేసుకొని బయలుదేరదామని చెప్పి
నేనైతే టిఫిన్ చేయగానే ఎమ్మటే వంట అయితే స్టార్ట్ చేశాను. వంట కోసం చూసారు కదండి, అదే కూరగాయలు ఇంట్లో ఏమున్నాయంటే తనకి ఇష్టం అండి, అదే సిమ్లా మిర్చి అంటాం కదా మనకి, దొడ్డు మిర్చి అనేది. ఆ కూర మా పాపకి ఇష్టమే, మా బాబుకి ఇష్టమే, అందుకని చెప్పేసి ఆ కూర వండుతున్నాను. అలాగే మా కోసం అయితే కాకరకాయ వండుకుంటున్నాను. పులుసు పోసి వండితే మాత్రం కాకరకాయ సూపర్గా ఉంటుందండి. అది కూడా నేను ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. నేను కమింగ్ అప్ వీడియోలో అయితే తప్పకుండా అయితే అది చూపిస్తాను. ఉప్మా అయితే అయిపోయిందండి. కూర కోసం అయితే నేను అవి మసాలా ఉంటుంది కదండి, మసాలా కోసం అయితే కొన్ని పల్లీలు, నువ్వులు, అలాగే కొబ్బరి అంతా వేయించేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారనివ్వాలని. ఆ లోపు నేను ఇద్దరం అయితే టిఫిన్లు అయితే పెట్టుకున్నాము. ఇద్దరం అయితే, నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. వేడివేడిగా అందులో ఆవకాయ వేసుకొని, ఆవకాయ అనడం కంటే మేమైతే ఎక్కువగా అయితే మామిడికాయ పచ్చడి అంటూ ఉంటాము. అది వేసుకొని తింటే మాత్రం చాలా ఇష్టం అండి నాకు. నేను పూజలు ఉన్న రోజైతే తప్పకుండా అయితే ఆల్మోస్ట్ నేను ఉప్మానే చేస్తాను, లేదంటే పొంగల్ చేస్తాను. మిగతా రోజులలో దోశలు, ఇడ్లీ, చపాతి, వడ అవన్నీ చేస్తూ ఉంటాను. మా పిల్లలకైతే ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళు తినరు. నా బలవంతంగానే ఏమన్నా కొంచెం తింటారు, కానీ వాళ్ళకైతే సపరేట్గా దోశలన్నా లేకపోతే ఇంకా చాకోస్ వేసేయడం పాలల్లో, అవి అలాంటివి అయితే చేస్తూ ఉంటాను. మ్యాగీ అయితే ఎప్పుడో ఒకసారి చేసిస్తానండి, రెగ్యులర్గా అయితే చేసివ్వను. టిఫిన్ తినేసుకొని నేనైతే వంటంతా ముగించేసానండి. ఆ తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. మా బాబుని తీసుకొని అయితే హాస్పిటల్కి వెళ్ళాను. బాగా ఫీవర్గా ఉంది తనకి, అందుకని ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్దామని అయితే వెళ్ళానండి. ఇంతేనండి ఈ విలాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.